ఒక ఎత్తైన చెట్టు మీద చిట్టి అనే ఒక బుల్లి పక్షి తన తల్లితో కలిసి ఉండేది. ఒకరోజు చిట్టి దాని తల్లి ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళాయి. అవి ఎగురుతూ ఉండగా ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. చూస్తూ ఉండగానే పెద్ద పెద్దపు వర్షపు చినుకులు పడడం మొదలయ్యాయి. అయ్యో! పెద్ద వాన వస్తుంది చిట్టి. త్వరగా మన గూటికి వెళ్దాం అని తల్లి కంగారుగా అంది. అవి గబగబా తమ గూటి దగ్గరకు వచ్చాయి. కానీ ఆ గూడు చాలా చిన్నది. ఆ పెద్ద వర్షానికి తల్లి, పిల్ల రెండూ లోపల పట్టలేదు. చిట్టి చలితో వణుకుతూ, అమ్మా నాకు భయంగా ఉంది. మనం తడిసిపోతామా అని అడిగింది. తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో పక్క కొమ్మలో ఉన్న మరో పక్షి కుటుంబం వీటిని చూసింది. అయ్యో పాపం ఇక్కడ రండి. మా గూడు కొంచెం పెద్దది. మీకు కూడా చోటు ఉంటుంది అని అవి పిలిచాయి. వెంటనే చిట్టి పక్షి, దాని తల్లి ఆ పెద్ద గూడులోకి వెళ్ళాయి. అక్కడ ఇంకొన్ని పక్షుల కుటుంబాలు కూడా వర్షం నుండి తలదాచుకుంటున్నాయి. అందరూ ఒకరికొకరు దగ్గరగా చేరి ఒకరి వెచ్చదనాన్ని మరొకరు పంచుకుంటున్నారు. వర్షం తగ్గిన తర్వాత ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు వచ్చింది. చిట్టి పక్షి చాలా సంతోషంగా, అమ్మా మనం బతికిపోయాం. ఆ పక్షులు మనకు సహాయం చెయ్యకపోతే ఏం జరిగేదో అని అంది. తల్లి నవ్వుతూ, అవును చిట్టి, కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని దాటగలం. మనం అందరం కలిసి ఉంటే అదే మనకు బలం అని చెప్పింది. అందరూ కలిసి ఉండటం వల్లనే ఆ పెద్ద వాన నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన వారికి సహాయం చేసుకోవడం మరియు ఐక్యత ఎంత ముఖ్యమో నేర్పింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఐక్యమత్యమే మహాబలం. అంటే ఒకరికొకరు మనం తోడుగా ఉంటే ఎప్పటికైనా ముందుకు వెళ్ళగలమని ఈ స్టోరీ మనకు తెలియచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.